తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి హస్తం విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకుపోతున్న క్రమంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో వరంగల్ రాజకీయాలు ఆసక్తికరంగా రంజుగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారతారనే చర్చ జోరందుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా సదరు నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అనూహ్య విజయాలను అందుకోగా ఆ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ ఇలా పలువురు బీఆర్ఎస్ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఓటమిని తట్టుకోలేక ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు తప్పవనే కారణంగా ఎలాగైనా పవర్లో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్న పార్టీ నుంచి టికెట్ రాకపోతే కండువా మార్చైనా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నాయకత్వంలో ఓటమి ఉండదనుకున్న ఎర్రబెల్లి దయాకర్, ఆరూరి రమేష్లు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూడగా ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశావహులు చాలా మంది ఉండటంతో ఆరూరి రమేష్, ఎర్రబెల్లి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కొద్ది రోజులుగా ఈ ప్రచారం జోరందుకోవడంతో చివరకు పార్టీ మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కీలక ప్రకటన చేశారు. పార్టీలు మారే చరిత్ర నాది కాదు, పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 2012లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశానని పేర్కొన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేని కొంతమంది నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గెలిచినా ఓడినా నిరంతరం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడదామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆరూరి రమేష్. మరి ఎర్రబెల్లి ఇప్పటికీ స్పందించలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.